మీరు వెళ్ళారంటండి, వెళ్తే సమాధి తెరవబడిందంట. భయపడిపోయారు. లోనికి వెళ్ళారు, దూత కనపడింది, భయపడిపోయారు. తెల్లని నార వస్త్రం ఒక్కటే కనబడింది. ఇప్పుడు దూత అంటుంది, మీరు వెతుకుచున్న క్రీస్తు ఇక్కడ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామని వచ్చారు, చూడలేకపోయారు. ఏది చూడకూడదు అది చూచారు, భయపడిపోయారు. ఈ వార్త ఎట్టయినా ఎవరికి చెప్పాలి? శిష్యులకు చెప్పాలని పరిగెత్తుతుంటే వారి ముందుకు యేసయ్య వచ్చి, మీకు శుభం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం అనుకున్నప్పుడు దేవుడు దొరకడు. ఆయన దొరుకు కాలములోనే మనం ఆయనను చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి, అన్నా పొద్దున్నే కలవాలి, ఎన్ని గంటలకు రమ్మంటారని అడిగారు అనుకో, ఏంటి నువ్వేం చెప్తావు? 8 గంటలకల్లా రా. 8 దాటిందంటే చెప్పండి, 8 దాటిందంటే నేను అన్నా ఊరికే, నువ్వు 5 గంటలకు వెళ్ళిపోవచ్చు అంటే పని బట్టి. ఇప్పుడు జయమ్మ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగారు అనుకో, 4:30కే పోతాను, నేను ఉన్నాను, నేను కలవాలంటే వాళ్ళ 11 అంటాం. అవునా కదా? అంటే పని ఒత్తిడి, పని విధానాలు బట్టి అలాగా చెప్పు. అలా దొరికినప్పుడు వెళ్తే మనకు తృప్తి. అంత ప్రయాసపడి వెళ్ళాక ఆ వ్యక్తి లేడనుకో, ఏ రోజులైనా ఎట్టా కానీ ఎండాకాలం మాత్రం భలే తిట్టుకోం, నీరసపోతాం. ఎందుకు? ఆయన చెప్తానే ఉన్నాడు, నేనే మొండిగాడిలాగా వచ్చినాను, ఆయన సిక్కిలేడు, పోలేము మళ్ళా రాలేము, ఏం చేయాలి? వెనక్కి ముందుకి. ఇప్పుడు వీళ్ళు ఎంతో ఆసక్తితో వచ్చారు. అట్లా వీళ్ళు కూడా ఆడికి పోయినారంట, యేసయ్య సమాధిని చూడాలని వెళ్ళారు. సమాధి అంటే సమాధిలో ఉన్న యేసును అసలు లెగ్గానే, కళ్ళు తెరవగానే ఎవరు చూడాలా? యేసయ్య మమ్మల్నే చూడాలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, దేవుని లెక్క ప్రకారంగా రాత్రి 12 దాటిందంటే కొత్త రోజు వచ్చేసినట్టే. మనకి అలారం 5:30కి టిటి అని కొడతాయి, కానీ మళ్ళీ ఇట్టా కిటికీ దుప్పట్లు తీసి తెల్లగైందా, ఓ మన లెక్క ఇది. అవునా? చెప్పండి. అంటే దేవుని లెక్కలో ఏంటి? 12 దాటితే రోజు ఉంటాడా? నువ్వు వచ్చేందరు దేవుడు ఉంటాడా? చెప్పండి. సర్లే, పాపం వాళ్ళ క్యాలిక్యులేషన్లో వచ్చారు, వారిని కలుసుకుందామని. రెండోదిగా ఎవరిని కలిశాడంట? ఆ స్త్రీలను కలిసి ఒకటే మాట అంటున్నాడు, నన్ను చూసారా, ఇప్పుడు ఇది పోయి అందరికీ చెప్పండి అంటలే, నన్ను చూడాలని ఆశ కలిగి వచ్చిన వారులారా, మీకు శుభము కలుగునుగాక. ఎవరిచ్చారండి ఈ మాట? నీకు శుభము, నీకు నెమ్మది, నీకు స్వస్థత, నీకు శాంతి, నీకు సమాధానం ఒక దేవుడు తప్ప ఎవడూ చెప్పలేదు. కనుక ఫస్ట్ ఎవరికి? మగ్దలేని మరియకు. రెండెవరికి చెప్పండి? చూడనిక వచ్చాను. మూడోది లూకాసు వార్త 24వ అధ్యాయం 34వ వచనము, మధ్యాహ్నము చదువుతారా? ప్రభువు నిజముగా లేచి సీమోనుకు పేతురుకు కనబడవలనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలవబడెనో అదియు తెలియజేసిరి. ఎవరు కనబడ్డాడు అక్కడ? సీమోనుకు కనబడ్డాడు. నాలుగోది, 2 శిష్యులు ఎమ్మాయి దారిలో వెళ్తున్నారంట. ఎక్కడ చెప్పండి? మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. నాలుగోది ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? 2 శిష్యులకు. వారు ఎమ్మాయి దారిలో వెళ్తున్నారు ఏదో ఊరికి, వారికి ప్రత్యక్షమై, హలో నేను మరలా తిరిగి
లేచాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఐదోది శిష్యులను కలిచాడంట. ఎవరిని? అయితే ఆ శిష్యులలో తోమ ఒకడు మిస్ అయ్యాడు. తోమ ఒక్కడు చెప్పాలా? తోమ ఒక్కడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 25 వచనాల్లో చూస్తే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని. హల్లెలూయా. సమాధి దగ్గర ఉన్న ఆడవారికేమో మీకు శుభము అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? సమాధానము కలుగును గాక అని. మీకు సమాధానము లేదు. ఏడుస్తున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. కనుక మీకేం కలుగును గాక? చదవమ్మ. తర్వాత వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. నాయనా నువ్వు చెప్పిన మాట సత్యమే నాయనా, నువ్వు చెప్పిన మాట సత్యమే, మేము నమ్ముతున్నామన్నారు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్ము పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. అక్కడ ఎవరు లేరు చెప్పండి? తోమా తర్వాత తెలుసుకుని అన్నాడంట, మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను, యేసు గాయాలలో ఏలు పెడితే గాని నేను నమ్మను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యేసు గాయాల్లో నేను ఏలు పెడితే కానీ నమ్మను. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారికి వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టి మీరేమన్నాడు ఆయన? మీరు ప్రజలు చెప్తే నమ్మలేదు కదా, మీకు నమ్మకం కుదరాలని నేనే మరలా మీ దగ్గరకు వచ్చాను. ఎంతకాలం పిరికివారిగా ఉంటారు? అందుకే నేను అంటున్నా, దేవుని సువార్త అబద్ధము కాదు, దేవుని సువార్త ప్రపంచములో సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు ఇలాగా చెప్పి మరలా లేచిన వారు ఒకే ఒక్కడు. ఎవరు? ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసయ్య. మన ఏదో ఇంటర్వ్యూలో చూస్తే అంటున్నారు, మా దేవుడు సమాధిలో నుంచే మాట్లాడుతున్నాడు, ఆయన ఊపిరి పీల్చుకోవడం మేము వింటున్నామని ఒకరు అన్నాడు. ఏంటి? ఇక్కడ నా యేసయ్య ప్రత్యేకత ఏంటంటే, సమాధి చేయబడడం వాస్తవమే, ఆ సమాధి తెరవబడడం కూడా వాస్తవమే. హల్లెలూయా. అసలు రోమీ రాజ్యములో ఆయనను సిలువ వేశాక ఎంతమందిని పెట్టారంట? 60 మందిని కాపలాదారులు పెట్టారంట. దేనికి? సమాధికి. ఎంతమంది అండి? 60 మంది సైనికులు. ఎందుకు? ఈ శిష్యులు వచ్చి మళ్ళా యేసయ్య శరీరాన్ని తీసుకెళ్ళిపోతారేమని 60 మందిని చుట్టూ పెట్టాను దాని చుట్టూ. కానీ ఒకే శబ్దం, అందరూ పారిపోయారు దెబ్బకి.
అర్థమైందా? కాపలాదారులు చూస్తుండగా తాళాలు 60 మందిని పెట్టడమే కాకుండా గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇల్లులు సీజ్ చేయడం చూసారు ఎవరైనా? ఏం చేస్తారు? తాళానికి చుట్టూ తెల్ల చుట్టూ కట్టేసి దానికి ఇలా ముద్ర అలా వేసేసారంట ముద్ర. ఏ సమాధికి? ఏ సమాధికి చెప్పండి? అందుకే ఒక్క శబ్దము తన్ని, అందుకే లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు కనపడ్డాడు చెప్పండి? రెండోది సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు, మూడోది సీమోనుకు, నాలుగోది ఎవరికి? తోమా ఇమాయి దారిలో ఉన్నవారికి, ఐదోది తోమా లేనప్పుడు శిష్యులను, మరి ఆరోది తోమా ఉన్నప్పుడు శిష్యులను దేవుడు దర్శించాడు. యేసే చనిపోయాడని ఇంకా కొంతమంది ఎక్కడికి వెళ్ళారంట? చేపలు పట్టుకోవడానికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు చెప్పాలా? ఎంతమంది వెళ్ళారు? 7 మంది దాకా వెళ్ళారు. ఉన్నదే 11 మంది. 11 మందిలో 7 మంది ఎక్కడికి వెళ్ళారు? ఇంకేం చేయాలబ్బా, ఏసే లేడు అది ఇదని ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పండి, చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 11 మందిలో 7 మందిని తిత్తి ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ నలుగురికే కనపడ్డాడు రూములో దేవుడు. అవునా? కరెక్టే కదా లెక్క? 11 మందిలో 7 మందిని తీయండి, ఎంతమంది? నలుగురికే కనపడ్డాడు. కనుక మిగతా 7 మంది ఆడికి వెళ్ళిపోయారు. ఏది వద్దని విడిచిపెట్టారో దాని దగ్గరికే వెళ్ళిపోయి రాత్రంతా ప్రయాసపడుతున్నారంట. రాత్రంతా ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడుతున్న ఒక్క చేప కూడా వారికి దొరకలే. యేసయ్య చల్లటి పూట వెళ్ళి, హలో మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి తింటాను అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? యోహాను సువార్త 21వ అధ్యాయం, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమన్నాడు? మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకుని రండి, ఆకలేస్తుందంటే. వారు నీతి నిజాయితీగా చెప్పారంట, అయ్యా రాత్రంతా శ్రమ పడుతున్నాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అప్పుడు యేసయ్య అన్నాడంట, అక్కడే ఇవ్వాల అన్నాడంట. ఏంటి? అక్కడే 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 చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీకు ఇట్లా చెయ్యండి అన్నాను అనుకో, పెద్ద చెప్పొచ్చినాడు అబ్బా ఈయనకి ఏం తెలుసు అంట అని అంటామా లేదా? మాట్లాడండి పురుషులు. అనొక్కరిది ఒక్క మాట చెప్తున్నాడు, అంటారు గట్టిగా. ఏం చెప్పట్లేదు నా గురించి ఆయన. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం తెలుసు అంట? ఆయన వయసు ఎంత, నా వయసు ఎంత? అర్థమైందా? లోకంలో వయసు తేడా రావచ్చు, కానీ భక్తి విషయంలో నాకున్న అనుభవాలు మీకు ఉండవు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అట్ట కాదు ఇట్ట అన్నాను అనుకో, మీరేమంటారు? సరే సార్ నీ మాట చెప్పున చేస్తామని అనరు. ప్రార్థన చేసినావు కదా పోయింగా, నువ్వు పోతే మా పని లేరైట్ వాళ్ళు. మీరు చెప్పకపోతే ఇట్లా నిలబడితే ఎంతసేపు అయినా. యాడున్నారు? గట్టి చెప్పు. చర్చిలోనే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. చచ్చు పుచ్చినంత మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. చచ్చినా పరలోకానికి పోరు, అది కూడా చెప్తున్నా. పేరుకే సార్ రాని ప్రార్థన చేసి గుమ్మం దిగ్గానే మనం చేసేది చెప్పండి. మీరు నాకు ఎంత కప్పెట్టాలనుకుంటారో కప్పెట్టిందల్లా దేవుడు బయలుపరుచుంటాడు. మళ్ళా నేను కాదు మా అత్త మా ఆయన దీనికే చేయాలని ఉంటుంది. మళ్ళీ ఎవరి మీద పెడతారు చెప్పండి? ఉద్దరగా దొరికేది ముసలి దగ్గర ఏం చేస్తుంది? ఇంకా అలా ముసలిదాని మీద వేసేస్తే ఆమె అడగలేము కడగలేము. అడిగినా ఇట్నే ఉంటుంది. ఏం చేయమంటుంది? ఇంతే. ఇంకా ఈ సీన్లు ఇంతే కదా చెప్పండి. మిమ్మల్ని అంటే కొద్దిగా గద్దెత్తే ఏదన్నా ముసలోళ్ళు ఏమన్నా అంటే అయిపోయా సార్ కాటికి కాలు జాకి యాడికి అంటామా లేదా? అట్లా నీళ్ళు ఏం చేస్తారు?
మా అత్తే, మా మామే. అవునా కాదా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య ఏనాడు చేపల పట్ల, యేసయ్య ఏనాడు దోణెక్కి లోపలికి దోణి ఎక్కాడు కానీ లోనికి వెళ్ళలే. కానీ ఎందుకు యేసు మాట వారు వినగలిగారంటే, యేసు మాటలో ఉన్న శక్తి వారికి తెలుసు. చెప్పడగొట్టి దేవుని స్తుతించి హల్లెలూయా. యేసు మాటలో ఉన్న శక్తి వారికి తెలుసు. అందుకే మేము చేయమనలేదు. అక్కడ వేస్తే 153 పెద్ద చేపలు వల నిండా వచ్చేసాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పేతురు లాగలేక, ఒరే ఆంధ్రయ్య, అర్థమవుతుందా? రండిరా బాబు, నేను లాగలేకపోతున్నాను. వల పిగిలిపోయిన అన్ని చేపలు. ఎవరి మాట ఉన్నాయి చేపలు? అసలు రాత్రంతా ఆడనే ఉన్నాయి చేపలు, కానీ ఒక్కటి కూడా వల్లోకి. కానీ ఎవరి మాటకు? దేవుని మాటకు చావడానికన్నా సిద్ధంగా ఉండాలి. ఆయన కొరకు బ్రతకడానికైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలలేసి చేపలు పట్టేసుకుని రుద్దేసుకుని కారం పెట్టుకుని వండుకుని తినేస్తున్నావు చూడు. ఆ చేప నేర్పుతున్న గుణపాఠం ఏంటో తెలుసా? సృష్టికర్త మాట వినకపోతే నా జన్మకు అర్థమే లేదు. అందుకే ప్రపంచంలో అన్ని మాంసాల కంటే శ్రేష్టమైన మాంసం, బలమునిచ్చే మాంసం, శక్తినిచ్చే మాంసం ఏంటో తెలుసా? చేప. మనకు తూవబా ముళ్ళులు ఉంటాయి, ఏముంటాయి? ఇట్టనే ఒకడు ముళ్ళు తీసుకోడు మింగేసి ఆడతాడు మాట. ఏం చేస్తాడు చెప్పండి? అవునా కాదా? ఏసే ఎక్కువ ఏం తిన్నాడంట? చేపంతా శ్రేష్టమైనది ఏది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చేప తినొద్దనే డాక్టరే ఉన్నాడు. కాలితే మటన్ మానే, పెద్దకూర మానే, చికెన్ మానే అంటాడు. చేప మాత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచమంతా చేపలో నుంచి తీస్తున్న మందుతోనే బతుకుతుంది. ఒమేగా ఫ్యాటీ ట్యాబ్లెట్ తెలుసా? బలానికి, శక్తికి. ఇప్పుడు అదే ఎక్కడి నుంచి తీశారు? చేపలో నుంచి. అసలు చేదు, అది అదొక రకమైన వాసన వస్తుంది. నేను లిక్విడ్ తాగా, చూపించా కదా, అస్సలు భరించలేం. లోపల ఫుట్బాల్లో ఆడుతూ ఉంటాయి. అందుకే చేప అంత శ్రేష్టమైనది ఏది? ఇప్పుడు ఎవరికి కనపడ్డాడండి ఆయన? 7వది ఎవరు కనపడ్డాడు? 7 మంది శిష్యులకు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. 8వది 500 మంది సహోదరులకు కనపడ్డాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 500కు ఎక్కువైన సహోదరులకు, అబ్బో 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వది ఎవరు కనబడ్డాడో తెలుసా? యేసు ప్రభు సహోదరుడైన యాకోబు కనబడ్డాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే 15వ అధ్యాయం 7వ వచనంలో చూడండి ఎవరు కనపడ్డాడు? ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎవరు కనపడ్డాడు చెప్పండి? అందుకే మేము కనినవి, వినినవి, అనుభవించినవి మాత్రమే మీకు రాయుచున్నామని భక్తులు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వసారి ఇంకెప్పుడు కనపడ్డాడో తెలుసా? ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరికీ కనపడ్డాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3 నుండి 12 వరకు ఇంటికి వెళ్ళాక చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది. ఇంకా ఏమైపోయింది? 10 మంది చెప్పేశాను కదా, చెప్పండి. ఇప్పుడు లేచాడు, లేచి కనబడిన వారి గురించి చెప్తున్నా. మరి ఇప్పుడు ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడో కూడా మనం తెలుసుకోవాలి కదా, చెప్పండి. అట చూస్తున్నారేంటి? అమ్మా 10 అని మళ్ళా పొడిగిస్తారా ఏంటి? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు బతికాడు అనే విషయాలు 10 తెలుసుకున్నాం. మరి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలుసుకోవాలి కదా. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలా లేదా? చెప్పండి.
మేము తెలుసుకోవాలి అన్నవాళ్ళు కుడి చేతులు పైకెత్తండి. మాకు అవసరం లేదు అన్నవారు ఎడమ చేయి పైకెత్తండి. మీ ముగ్గురికి అవసరం లేదా? కావాలా? లాస్ట్ ఇయర్ నీకు కావాలా? రాసుకుంటున్నావా? ఇంటికి వెళ్ళి చదువుతున్నావా? నిజం చెప్పు. ఐ లవ్ యూ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలామందికి గీకేయడం అలవాటు కానీ మళ్ళీ దాన్ని పీకడం అలవాటు ఉండదు. గీకేస్తారు. అమ్మ నిన్ను కాదు, యు ఆర్ గుడ్ గర్ల్. ఏడకొత్తరు? అమ్మ పిలుస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ చెప్తుంది ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి వెళ్ళిపోయాడు. చెప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. లేచి కనపడ్డాడు అనడానికి 10 ఇచ్చాను కదా, అయినా మనుషులు తృప్తి ఉంది. మేము నమ్మమంటారు కదా, మరి వెళ్ళిపోయికి ఎక్కడున్నాడో కూడా చెప్పాలని నమ్మాలి కదా. 2 విషయాలు జరిగాయంట. ఆత్మపూర్ణుడైన స్టెఫనును రాళ్ళతో కొడుతున్నారు. ఏంటండి? అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుంచి 60వ వచనం. ఇంటికి వెళ్ళి చూసుకోండి. నన్ను చూడండి, త్వరగా చెప్పేస్తా, టైం అయిపోయింది. ఏమయ్యాడు? స్టెఫనును రాళ్ళతో కొడుతుంటే స్టెఫను దర్శనము చూస్తున్నాడంట. ఏంటి? ఆకాశము తెరవబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్య వచ్చేయి అని ఆహ్వానిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జననము సత్యమే, మరణము సత్యమే, పునరుత్థానము సత్యమే. అలా పునరుత్థానుడై తిరిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నది కూడా సత్యమే. హల్లెలూయా. 55వ వచనం నుంచి 60వ వచనం వరకు ఎవరు చూస్తారు ఈ దర్శనం? వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి దేవునికి స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆరోహణమైన దేవుడు ఎక్కడున్నాడో కూడా దర్శనము చెప్తుంటే వాళ్ళు ఇంకా కేకలు వేసి గింజుగుంజి వచ్చారంట. రెండో రుజువు అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3, 4, 5, 6, 7, 8 వచనాలు. అతడు ప్రమాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవునికి స్తోత్రం. తనతో ఒక స్వరము విన్నాడంట. ఎక్కడి నుంచి విన్నాడు? ఆకాశము నుండి. ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రమాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. దేవునికి స్తోత్రం. ఎవరిని చూడల కానీ స్వరము సౌలు విన్నాడు, చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సంగమా, ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక రాయి రప్ప, ఒక మూగ చెవిటివాడు కాడు. ఎవరైనా జీవము కలిగిన నజరేయుడైన యేసు. అందరము లేచి నిలబడదాం. ఆ ప్రభువును స్తుతిద్దాం. అడుగుదాం దేవుణ్ణి, ప్రభా ఇట్టి వాడవు నీవు మాకు దొరికినందుకు వందనాలు నాయన, మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు నాయన, నీకు వందనాలు. నేనెందుకని
నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందు అందరూ కూడా యేసయ్యా నేనెందుకని నీ వేయబడిన క్రీస్తును ప్రకటించుటకే, పునరుత్థానుడై తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించుటకే తన అనాది ప్రణాళికలో నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు, కనుగొని ఉన్నాడు. అందుకే నీలో నేనుండుటయే, నాలో నీ ఉండుటయే ఆత్మీయ అనుభవమే అంటున్నాడు. సంగమా, ఇప్పటికైనా ఒక తీర్మానానికి రండి. అపోస్తలులు ఏ విధముగా గొప్ప శక్తితో బలముతో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించారు, మనము కూడా ఆ క్రీస్తును ప్రకటిద్దాం. ఎన్నో నిరూపణలు దేవుని లేఖనమే మనకిస్తుంది. అలా ఆరోహణమైన దేవుడు ఎక్కడున్నాడో, మరలా ఆయన ఎప్పుడు రాబోతున్నాడో, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన రాక గురించి బైబిల్ చెప్తుంది, ఆయన దొంగ వలె వస్తాడంట. నీవు నేను సిద్ధముగా ఉండగలిగితే, నీవు నేను ఆయన కొరకు తృష్ణపడగలిగితే ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాం.
అట్టి కృపా శక్తిని దేవుడు మనకి ఇచ్చేలాగా పాస్టర్ అమ్మ గారు దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. అన్ని పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగోండి ప్రభువా, దినము నాయన ఇంతవరకు నీ దాస్తులు నిలబెట్టుకుని ప్రభువా, ఎంతో అమూల్యమైన వర్తమానమును ప్రభువా మనకు వినిపింపచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. విన్న ఈ మాటలను ప్రభువా విని విడిచిపెట్టు వారంగా కాకుండా ఉదయమనే పలక మీద రాసుకుని దినదినము నెంబర్ వేసుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.